మేము అధికారంలో లేనప్పుడు 23 మంది శాసనసభ్యులే వెళ్ళిపోయారు. ఏమైందంటున్నా? ప్రజల నిర్ణయాలని ప్రభావితం చేయగలిగిన శక్తి పార్టీలు మారే వాళ్లకు లేదు. పార్టీలు మారేవాళ్ళు వాళ్ళ నైతికతే పోతుంది తప్ప మరొకటి కాదని మనవి చేస్తున్నాం. అధికారంలో ఉన్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు బాగా నచ్చాడు. అధికారం పోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతులే నచ్చలేదు. ఏంది ఇది? నాకు అర్థం కాల. ఎవరైనా సరే నేను పేర్లు చెప్పదలుచుకోనా. ఇప్పుడంట జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చలేదంట. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చిందట. అధికారం పోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చలేదట. అందుకని అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళిపోతారట. మీ నైతికత మీరు పాడు చేసుకుంటున్నారు. అలాంటి ప్రజలని ప్రజలు తిరస్కరిస్తారు తప్ప వారిని ఆదరించాలనేటువంటిది సత్యం. ఇది నేను చెప్పే సత్యం కాదు, ఇది చరిత్ర చెప్పిన సత్యం. వెనక్కు తిరిగి ఒకసారి చూసుకోండి. పార్టీ మారిన వాళ్ళలో 100 మందిలో 99 మంది ప్రజలు తిరస్కరించారు. ఎక్కడో ఒకటి అలా లోకల్గా ఉన్న సిచ్యువేషన్ ప్రకారం గౌరవించారేమో తప్ప పార్టీ మారిన వాళ్లకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. చాలా స్పష్టంగా ఇవాళ చెప్తున్నాను. నోట్ దిస్ పాయింట్. ఒక 4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలు చూడండి, వాళ్ళకి ఏ గతి పడుతుందో ఆలోచన చేయమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే.